నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ అనే సినిమాలో కొవ్వు ఎక్కువై తెలియడం లేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలాసేపు అయింది అని ఓ డైలాగ్ ఉంటుంది. ప్రస్తుతం ఆ డైలాగ్ వైసీపీకి అతికినట్లుగా సరిపోతుంది. అధికార మదం తలకెక్కి అర్థం కావడం లేదు కానీ వైసీపీ ఓటమి ఖరారై చాలా కాలమైంది. నిజమే, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేది ఎవరో అధికారంగా తేలడానికి ఇక 8 రోజులు మాత్రమే ఉంది. అయితే ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే జనం తీర్పు ఏమిటన్నది వైసీపీతో సహా అందరికీ పోలింగ్ రోజునే అవగతమైపోయింది. అధికార మదం తలకెక్కి అర్థం కావడం లేదు కానీ వైసీపీ ఓటమి కోసం జనం ఎప్పుడో తమ ఆయుధానికి పదును పెట్టేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా జగన్కు మరో ఛాన్స్ ఇచ్చేది లేదని డిసైడ్ అయిపోయారు. తమ ఓటు భద్రంగా ఉందో లేదో అనుక్షణం వెరిఫై చేసుకుంటూ వచ్చారు. దొంగ ఓట్ల నమోదును అడ్డుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే ఇదంతా జనం నిశ్శబ్దంగా చేశారు. ఈ నిశ్శబ్దం వెనుక ప్రభుత్వ వ్యతిరేకత వారిలో నివురుగప్పిన నిప్పులా ఉంది. గడప గడపకు నుంచి వైసీపీ నాయకులకు నిరసన సెగ తగిలిన ఏముందులే అనుకున్నారు. వై నాట్ 175 ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమా వెనుక ప్రజలు వ్యతిరేకించిన అవినీతికి అలవాటు పడ్డ కొందరు ఉన్నతాధికారులు పోలీసుల సహకారంతో వారికి భయపెట్టి పబ్బం గడిపేసుకోగలమని భావించారు. అయితే అది సాధ్యం కాదు. రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు ఏమాత్రం సుముఖంగా లేరన్న సంకేతాలు ఏడాది ముందు నుంచే స్పష్టంగా కనిపించాయి. ఎన్నికల్లో జగన్ రెడ్డి బొక్కబోర్లా పడ్డం ఖాయమని ఎప్పుడో తేలిపోయింది. సంక్షేమ పథకాల పేరిట క్రమం తప్పకుండా ప్రజల ఖాతాల్లో పైసలు వేస్తున్నాం కాబట్టి ప్రజలు చచ్చుకుంటూ మళ్ళీ తమకే ఓటేస్తారని, తమనే గెలిపిస్తారని వైసీపీ నేతలు పగటి కలలు కన్నారు. గాలిలో మేడలు కట్టుకున్నారు. ఆశల పల్లకీలో ఊరేగారు. అంతెందుకు, ప్రభుత్వ భూముల ఫ్లాట్స్ వేసి అమ్ముదామంటే కొనే నాదుడే లేకుండా పోయాడు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రీమ్ క్యాపిటల్ వైజాగ్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో సుమారు 2000 ఫ్లాట్లను వేలం ద్వారా అమ్మకానికి పెడితే ప్రజల నుంచి స్పందన లేదు. వాస్తవానికి ప్రభుత్వం నేరుగా అమ్ముతుందంటే దానికి ఒక క్రేజ్ ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు, క్లియర్ టైటిల్ ఉంటుంది అన్న నమ్మకంతో జనం ముందుకు రావాలి. చంద్రబాబు హయాంలో అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే గంటల్లో బిజినెస్ జరిగింది. కానీ జగన్ సర్కార్కు ప్రజలలో విశ్వసనీయత లేదనడానికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో ఫ్లాట్లు కొనడానికి ఎవరూ రాకపోవడమే నిదర్శనమని అప్పుడే తేలిపోయింది. ఇలా ఒకరని కాదు, అన్ని వర్గాల ప్రజలు, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్న సామాన్య జనం కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెప్పకనే చెప్పేశారు. అయినా వైసీపీ మాత్రం సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు ఆ విశ్వాసంతో తమకే ఓటేస్తారని నమ్మింది. మే 13న పోలింగ్ సర్లు చూసిన తర్వాత కానీ వైసీపీ నేతలకు అర్థం కాలేదు. వాస్తవం బోధపడలేదు. హింస, దౌర్జన్యం, దుర్మార్గాలతో జనాలను భయపెట్టి ఓట్లేయించుకోలేమని ప్రజలు తమ పార్టీని తిరస్కరించారని, అందుకే వైసీపీలో ఇంతకాలం నోరెట్టుకు పడిపోయిన ఏ నాయకుడు కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు. వైసీపీ ఓటమి ఖాయమని చెప్పడానికి ఇదే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.